అందరికీ నమస్కారం. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి సంఖ్యలలో మగ్గిన భారతీయులకు సత్యం, అహింస ఆయుధాలుగా బ్రిటిష్ వారిని గడగడలాడించి వెనక్కి పంపించిన ఆ మహాత్మా గాంధీ జాతిపిత వారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున వారికి నివాళులర్పిస్తూ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆయన జీవిత చరిత్ర చదివి అన్నారట, గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఇటువంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో బతికి ఉండేవాడా అని భవిష్యత్ తరాలు అనుకునే విధంగా ఆయన జీవిత చరిత్ర ఉంది అని, స్వాతంత్రాన్ని గాంధీ గారిని వేరు చేసి చూడలేము. ఎన్నో స్వాతంత్ర సమయంలో ఎన్నో పోరాటాలు చేసి రానున్న తరాలకి స్వాతంత్రం అందించే దిశగా మంచి పోరాటాలు చేశారు. ఈ రోజున భావ ప్రకటన హక్కు అనే దాన్ని కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలకు చెందిన ఒక పటాన్ని ఏర్పాటు చేసి బాక్సింగ్ చేయిస్తుంది. అదే భావ ప్రకటన హక్కు ప్రతిపక్షాలకు కూడా ఉంది. మీ నాయకుడి ఫోటోని రోడ్డు మీద వేసి 4-2-0 అనే బొమ్మ వేసి ప్రజల కాళ్ళ చేత మేము తొక్కించగలం. మా నాయకుడు అది నేర్పించలేదు. సత్యం, అహింస అనేవి గాంధీయిజం అయితే సహనం, ఓర్పు అనేవి పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించారు. మీరు చేస్తున్న వికృత చేష్టలన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నో రోజు లేదు, 30 రోజుల్లో మీ జాతకం తీరిపోతుంది. సర్పంచులు అయితే ఏమి, ఒక పక్క సర్పంచులు అయితే ఏమి, ఒక పక్క కార్మికులు అయితే ఏమి, మా హక్కులు కాలరాస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. కేవలం రబ్బర్ స్టాంపులుగా అధికారాలను ఇచ్చి ఎస్సీలకి సర్పంచుల నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు. గ్రామాలకు అందవలసిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ ప్రజలు పొరపాటు చెప్తారని తెలియజేస్తూ సత్యం, అహింస మార్గాలుగా స్వాతంత్రం సాధించిన మహాపురుషుడికి జనసేన పార్టీ తరఫున గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. జై జనసేన, జై.